కన్నప్ప సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మస్తు అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ని బట్టి సినిమా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. ఇది నిజం అనుకోవచ్చా? నువ్వు నిజం అనుకో ఏమన్నా అనుకో కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎందుకు తీసినావు ఇష్టానా? ఎందుకు తీసినావే నువ్వు అసలుకి? ఆ సినిమా కన్నప్ప దేవుని సినిమా తీసినావు, ఆరేమో రొమాన్స్ లో సినిమా తీసినావు, నాకు అర్థం కాలే. ప్రామిస్ గా విష్ణు అన్న ఇష్టము. మన ఆయన పేరేమో నట సింహం ఏమంటారుగా ఆయనకు పేరు కింగ్ కలెక్షన్ కింగ్. ఆయన ఎందుకు వచ్చినావు అసలు? నువ్వు పాత్ర ఎందుకు పెట్టినావు సార్? నువ్వంటే నాకు మస్తు ఇష్టం, నువ్వంటే మస్తు ఇష్టం. ఆయన మోహన్ బాబు, ఈయన మనం ఉన్నాడు కదా కాక తాటి మరిచెట్టు అంత ఉన్నాడు కదా కాక, ఆయన ప్రభాస్ అన్న కాదు సారీ ప్రభాస్ అన్న రాగానే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటది కాక. మళ్ళీ నిద్ర పోయినోడు కావాలి అప్పటి నుంచి. నిజం చెప్తున్నా, ప్రామిస్ అమ్మాతోడు చెప్తున్నా. అయాంటాక్స్ బాయ్ కాలిపిల్లి మోడల్ మీద చెప్తున్నా. ఇగో ఉదయం ఫస్ట్ థియేటర్లో వెళ్ళంగానే ఇక రొమాన్స్ చూడలేక వచ్చినాం, నిద్రపోయినా ప్రామిస్ గా. ఇక ప్రభాస్ అన్న రాగానే ఖాళీ ఎంట్రీగా లేచినాయి కాక. ఇక నీ 20 కోట్లు వచ్చినాయి, 30 కోట్లు వస్తున్నాయి మీరు అనుకుంటే భ్రమాది. నేనైతే 300 పెట్టినా ఆగం అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న చూసి పర్లేదులే అనిపించింది. సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే పోతురు. ఇక తెలుసుగా మీకు అందరు ట్రోలింగ్ చేస్తున్నారు కదా ఆయన. ఇంకా నన్ను ట్రోల్ చేయర్రా అని అంటాడు ఆయన. అనిపించుకోవడానికే సినిమాది. నువ్వు ఇట్లాంటి సినిమాలు చేసే ట్రోల్ చేయకపోతే ఇంకేంది ఆడ వరికోత కొత్తారా అన్న? నేను ఒక విధంగా చెప్తున్నా, ప్రభాస్ అన్నకు డబ్బులు ఇవ్వలే నువ్వు. నేను చెప్తున్నా ఆయనకు 200 కోట్ల ఎంతో అయిందంట కదా కాగా. ప్రభాస్ అన్నకు డబ్బులు ఇవ్వలే. ఆయన పేరేంది ఆయన పేరు మోహన్ లాల్ అన్న సార్కి డబ్బులు ఇవ్వే. మరి 200 కోట్లు ఎందుకు ఖర్చు అయిందో నాకు అర్థం కాలే. ఒక పార్క్ న్యూజిలాండ్ లా అది 700 ఎకరాలు కొన్నారని వచ్చింది. 7,000 అంట. 7,000 అంట అమ్మ న్యూజిలాండ్ లో. అది అతను 7,000 ఎకరాలు కొండ మాదే, చెరువు మాదే, భూమి మాదే, న్యూజిలాండ్ మొత్తం మాదే అంటుండు. ఇన్స్టాల్ వచ్చింది. ఓ పని చేయకపోయాను, ఆ న్యూజిలాండ్ దేశం కూడా నేనే కొన్నా అని చెప్పు. సిగ్గుండాలా అది కొద్దిగా, లజ్జుందా కొద్దిగా ఉండి మాట్లాడాలన్నా. హైట్ పెరగడం కాదు, పొట్టోళ్ళు అయినా సరే గట్టిగా మాట్లాడుతున్నా నేను కదా. నువ్వు తాటి చెట్టు పెరుగు, ఇంకోటి ఈ ఫీల్డ్ ఓవర్ పెరుగు, అది కాదు. కొద్దిగా దిమాగ్ చేసుకుని మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇష్టం అన్న. ఓవరాల్ గా సినిమా జెన్యూన్ గా చెప్పండి, ఏ విధంగా ఉంది అన్న? జెన్యూన్ గా చెప్తున్నా చూడన్నా సినిమా. నేను కన్నప్ప అంటే ఇంతకుముందు మన ప్రభాస్ వాళ్ళ డాడీనా పెద్దనాయన, ఆయన పేరు కృష్ణరాజు గారి సినిమా నేను ఆల్రెడీ కన్నప్ప ఇంతకుముందు చూడలే, నాకు తెలియదు. ఇక మనం చిన్న పోరలో ఉండదు, యూట్యూబ్ లో చూసిన. నెక్స్ట్ లెవెల్ ఉండే ఆ సినిమా చూడంగానే. ఈడ చూసే నాకు ఒక బూతు సినిమా చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే సెకండ్ హాఫ్ మాత్రం ఈ తల్లి హిందువులందరూ లేవాల్సింది. ప్రభాస్ రాగానే అసలు ఈ క్లైమాక్స్ మీద అదిరిపోయింది బా కాక. కానీ విష్ణు అన్ననే మైనస్ అయింది ఆడ. విష్ణు అన్న మైనస్ అయింది. ఆడ ఇట్లా వండుకుంటాడు కదా, ఏందే చిన్న పూర్వం లాగా అట్లుంటా. ఇక ప్రభాస్ అన్న మన ఏమంటారు కృష్ణరాజు సార్ ఉండే కదా ఇంతకుముందు, ఆయన పేరు కృష్ణరాజేనా, ఆయన ప్రభాస్ వాళ్ళ పెద్ద డాడీ. ఆయన ఇంత ముద్దుగా నటించిండు సార్. ఆయన ఒకసారి చూడవచ్చు కదా, నువ్వు ఒకసారి చూడు, అది తప్పేం లేదు. ఇప్పుడు డెవలప్ అవుతుంటే యాక్టింగ్ డెవలప్. ఇంతకుముందు నువ్వు ఆయన పేరేంది సినిమాలో ఒకటి సినిమా పేరు గుర్తులేదు, ఆ డి సినిమా ముద్దుగా ఉంటుంది. నీ సినిమా నిజం ఉంటుంది, మంచి యాక్టింగ్, జెన్యూన్ యాక్టింగ్ చేసినావు, దానికి ఒప్పుకుంటా ఆ డి సినిమాకు. కానీ అక్కడి నుంచి మొత్తం ఆగం చేసి దాని తర్వాత సన్నప్ ఇండియా అంట ఒక్కడే కనిపిస్తాడంట. బుద్ధుండాలి కొద్దిగా, ఈ లంగిత్తులు దెంగు సిగ్గుండాలి కదా సార్. నువ్వు ఏమంటావు కింగ్ కలెక్షన్ కింగ్వి. ఇప్పుడు మన పూరలకైతే, మన చేతిలో పుట్టిన పూరలకైతే సిగ్గు లేకపోయా. నీకన్నా పైన కింద తెల్లగా వచ్చినాయి. కొద్దిగా సిగ్గుండాలి కదా సార్. కలెక్షన్ కింగ్ ఓ సారు, దయచేసి మీరు అందరూ కలెక్షన్ కింగ్ సార్ పోయే వరకు ఈ అన్న వాళ్ళ ఛానల్ని షేర్ చేయాలి. ఎందుకంటే అట్లనే బుద్ధి రావాలి. సినిమాలాగా చూపిరా. మేము 300 పెట్టినాం, నేను పుణ్యాన్ని చూపిస్తున్నా సినిమాను. నేనైతే ఫస్ట్ హాఫ్ చూడలేదు. ఈయన ఫస్ట్ హాఫ్ చూడలే, పండుకుని మొత్తం ఫస్ట్ హాఫ్ లోపలికి వచ్చా అందరు వండుకుర్రు. అమ్మ ఇంటర్వెల్ నుంచి వచ్చినా నేను. కరెక్ట్ ప్రభాస్ ఎంట్రీ ఒక 5 నిమిషాల ముందు వచ్చిన. ఏంది పండుకూర నేను చూస్తున్నా. నువ్వు అప్పటికి నైట్ వేసినావులే కానీ ఆయన చూడంగానే బ్యాగులు ఉంటుంది. నిజంగా మా చేతి నైట్ చేస్తాడు. ప్రభాస్ అన్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. అందుకనే నేను లోపల నైట్ చీప్ లిక్కరే తాగుతా, నేను ఏతాగా ఆల్దుబాలు కేసీఆర్ సార్ తాగిందే తాగుతా నేను. కాళ్ళు 70 రూపాయలే ఉంటుంది, అది పెట్టుకొని పోయినా 70 రూపాయలు పెట్టుకొని పోయినా. ఈయన ఇట్లాంటి తిక్క జాతలు చేస్తాడు మన ఇష్టం అనుకొని ఫస్టే ఊహించుకొని వేసుకున్నా. అది వేసుకొని పండుకున్నాం అనుకో, 15 నిమిషాలు బరాబర్ చూసినా. ఏమో ఎట్లా తేడాగా ఉందని పండుకున్నా. అక్కడ నీ పక్కన ఎట్లా సినిమా ఏమన్నా లేచిందానా, ఏం లేదు పండుకో అన్న అన్నాడు. ఇక మళ్ళీ పడుకున్నా. ఇక ప్రభాస్ అన్న వచ్చిండు, ఆయన ఇంకా టైం పడుతుంది అన్నాడు. ఇంటర్వ్యూలు అయిపోయింది ఆడికి. దాని తర్వాత ఆ మోహన్ లాల్ సార్ రాగానే
నెక్స్ట్ ఈయన ఎవరు ఏదో వేస్తాడు ఆయన వేసిండుగా ఈయన ఎవడు అని వేసిన అబ్బా ఏమో లేచిండ్రా సినిమా అబ్బా అనుకున్నా నీ తల్లి ఆ మోహన్ లాల్ సార్ని చూద్దామంటే 2 నిమిషాలు గిట్ట చూపలేదు నీ ఆయన క్యారెక్టర్ సిజిఐ అనే వేస్తుండే. అవును సిజిఐ అంట ఇగో చెప్తా చూడు సిజిఐ ఏమన్నా అనుకోండి సారు మన మోహన్ బాబు సార్ కైన్ మాస్టర్ కి వాటర్ మార్క్ పడకుండా మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. సిజిఐలా సాఫ్ట్వేర్ డబ్బులు గిట కట్టావా అని ఎవరు నువ్వు ప్రభాస్ అన్నకు పైసలు ఇవ్వలే, మన మోహన్ లాల్ సార్ పైసలు ఆ బ్రహ్మానందరికి ఇవ్వలే, ఆ హీరోయిన్కి ఇచ్చినావో ఇవ్వలేదో కానీ నాకు తెలియదు. కానీ ఆ సిజిఐ ఎందుకులే ఎంతో $200-300 పడుతుంది ఆ సాఫ్ట్వేర్కి, ఆ సాఫ్ట్వేర్ డబ్బులు ఇవ్వాలి అన్న సిగ్గుండాలన్న. ఇంకా నువ్వు సినిమా తీసినావు 200 కోట్లు అంటే ఇక మేము మొత్తం పాయింట్లు ఇప్పుకొని ఇక ఆడ వంగాలి. నమ్మేటట్టు చెప్పాలన్న కొద్దిగా మీరు గిదా కొద్దిగా దయచేసి మంచి సినిమాలు నువ్వు ఒప్పుకుంటాం. ఇక నువ్వు నన్ను ట్రోల్ చేయరా రే ట్రోలర్స్ రండ్రా అని నేను ఒకటి చెప్తున్నా. ఇంకొకటి ట్రోలర్స్కి లీగల్ నోటీస్ పంపిస్తా అంటావు. ఎంతమందికి లీగల్ నోటీస్ పంపిస్తావు? ఒక్క లీగల్ నోటీస్ పంపాలంటే 10 నుంచి 20 వేలు అవుతుంది. ఇక నేను లక్షల మంది లీగల్ నోటీస్ దాన్ని సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువైతే ఆ పైసలు దాపెట్టుకో ఊకే వద్దు. లీగల్ నోటీస్ పంపిస్తా నిజమే కానీ జెన్యునే కదా. లీగల్ నోటీస్ ఎట్లా పంపిస్తావు చెప్పు? ఏ విధంగా నువ్వు ట్రోల్ చేయి అంటే ఇట్లా ట్రోల్ చేయకపోతే ముద్ద ఆడిపిస్తా ఆడు మా సార్ మంచిగా ఉన్నాడు. నువ్వు శివయ్య అంటే శివుడు రాడు, శివయ్య అంటే శివుడు వస్తాడు. ఇగో శివయ్యలు ఎవడు వస్తాడు? మా ఇగో ఈ అన్న ఛానల్ రూపంలో, ఈ అన్న రూపంలో, ఆ అన్న రూపంలో, ఈ ప్రేక్షకుల దేవుళ్ళ రూపంలో శివయ్య వస్తాడు. మంచు మనోజ్ లాగా, మంచు మనోజ్ అన్న చెప్పినట్టు డైలాగ్ ఇట్లాంటివి పెట్టుకోవాలన్నా. ఇట్లాంటి డైలాగులు చెప్పుకోరి. కాకపోతే శివయ్య ఆ శివయ్య డైలాగ్ దానికోసం పోయినా కాక శివయ్య అని లేదాడా శివయ్య అని పెట్టాడు. మళ్ళీ టీజర్లో కలిపినాడు ఇట్లా అంటాడు ఖాళీ శివయ్య అంటాడు. ఆడపోయిందని దాని లోపల శివయ్య అంటాడు. నేను ప్రామిస్గా దానికోసం పోయినా అమ్మ టీజర్లో హైలైట్ లేచింది కదా కాక అనుకున్నా కానీ ఇక మనోడైతే ఇక నువ్వు చెప్పే కాక నువ్వు చెప్పినావు చెప్పినా ఇక నువ్వు కొద్దిగా ఇగో టెక్నీషియన్లకి డబ్బులు కొద్దిగా టెక్నీషియన్లకు ఆ సిజిఐ వాటర్ మార్కెట్ తీపియకపోతే ఇగో ఈ అన్న వాళ్ళు ఉన్నారు కదా ఇంతమంది ఛానల్స్ వాళ్ళు, మీడియా ఛానల్ వాళ్ళు, ఈ అన్న వాళ్ళైనా ఇగో వాటర్ మార్క్ పడకుండా సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. మనము 200 కోట్లు పెట్టి తీసినాం, 200 కోట్లు. దానికి గిట కొద్దిగా నాకు తెలిసి $2,000-3,000 పడుతాయి. ఆ డబ్బులు గిట కట్టకపోతే నాకు తెలుసు బాయ్ ఈ సినిమా మాత్రం నాకు తెలిసి దాదాపు 10 నుంచి 15 కోట్ల లోపల ఈ సినిమా బడ్జెట్. ఈ 200 కోట్లు 300 కోట్లు చెప్పుకుంటూ పోతే ఇక ఇచ్చేది పోతుంది. మొన్న పుష్ప సినిమాకి ఇక 1700 కోట్లు వచ్చిందంటే ఇక మన ఐడి దాడిలో ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళిపోయింది కదా తీయలే అనుకున్నా అంతేడా వచ్చింది ఏం రాలేదు అనుకోడు. ఇది గిటకు అంతే ఉంటుంది. జై హింద్, జై PSPK.